ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 32వ రోజు పారాయణం. ఈరోజు భైరవుని బేతాళ అవతారంలో మరికొన్ని ఇతరములు. క్రీడా విలాసులైన పార్వతీ పరమేశ్వరులు భైరవుని ద్వారపాలకునిగా నియమించి లోపల తాము కేలీ విలాసాలలో మునిగిపోయారు. అసలు కేలీ విలాసాల తర్వాత హాస్య క్రీడా విలాసాలు మొదలయ్యాయి. అమ్మవారు ఉన్మాదినిగా నటిస్తూ ద్వారం చేరింది. కావలి విన్న భైరవుడు ఆమెను సాధారణ స్త్రీగా భావించి నిరోధించాడు. ఆమె ఆగ్రహించి భూమిలో మానవుడివై పుట్టు అని శపించింది. మానవ యోనిలో బేతాళుడిగా జన్మించాడు భైరవుడు. ఆ భైరవుని మీద ప్రేమతో శివుడు అమ్మవారితో కలిసి భూమిని అవతరించారు. ఆయన పేరు మహేశుడు, ఆమె పేరు శారద. అంతేకాదు, క్షీరసముద్ర మదనవేళ జరిగిన దేవాసుర యుద్ధంలో విష్ణువు రాక్షసులను తరుముకుంటూ పాతాళం చేరాడు. అక్కడ సుందరీమణులను మరిగి రతి సుఖాలలో మునిగిపోయాడు. అనేక మంది పిల్లల్ని పుట్టించాడు. వాళ్ళంతా విష్ణు అంశ సంజాతులు కావడం వల్ల మహాబలులై స్వర్గ పాతాళలోకాన్ని అతలాకుతలం చేయసాగారు. దేవతలంతా శివునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆయన వృషభ అవతారం ధరించాడు. సరాసరి పాతాళం చేరి తన పుచ్చంతో కొట్టి, డెక్కలతో తొక్కి, కొమ్ములతో పొడిచి విష్ణు నందనులను వధించి ఒక్క రంకె వేశాడు. అది విని సంభోగశాలలోంచి బయటకొచ్చిన విష్ణువు పుత్రుల మృతికి దుఃఖించి దానికి కారణం ఎద్దేనని తెలిసి అనేక అస్త్రాలను శస్త్రాలను ఆ వృషభంపై ప్రయోగించాడు. ఆ వృషభం అన్నింటినీ మృంగేసి మరింతగా రంకి పెట్టింది. అప్పటికే జ్ఞానోదయం అయ్యింది హరికి. ఆ వృషభం గాదని వృషేశ్వరుడని గుర్తించాడు. ప్రణమిల్లాడు. శివుడు అతనికి సద్బుద్ధిని బోధించి వైకుంఠానికి పదమన్నాడు. వస్తాను, లోపల నా చక్రం ఉంది, తెచ్చుకోవాలి అన్నాడు శౌరి. అక్కర్లేదు, అంతకన్నా మంచి చక్రం ఇంకొకటి ఇస్తాను అని వేరొక సుదర్శనాన్ని ఇచ్చాడు శివుడు. ఆ రెండవ సుదర్శనం తీసుకుని విష్ణువు మోహాన్ని వదిలి శివస్మరణ చేసుకుంటూ తన లోకానికి వెళ్ళాడు. పినాకి పిప్పలాదుడు అగుట. వృత్రాసురుడికి దేవతలకి యుద్ధం జరిగినప్పుడు దేవతలంతా ఓడిపోయారు. వృత్తుని చంపడం ఎలాగా అని బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ, దదీచి అని ఒక ముని ఉన్నాడు. శివ అనుగ్రహం వల్ల అతను తన ఎముకలని వజ్రాయుధం వజ్రాలయ్యేలా వరం పొందాడు. కాబట్టి మీరు ఆ దదీచి అస్తులను సంపాదించి వజ్రదండాన్ని నిర్మించితే వృత్రుడు దానితో చావవచ్చు అన్నాడు. దేవతలంతా దదీచిని ప్రార్థించారు. ఆయన అనుగ్రహించాడు. ప్రాయోపవేశం చేసి శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందాడు. తెల్లబోయారు దేవతలు. పలానా విధానేన షోడశోపచార పూజాంకర్ష్యే మితమేవా దేవుడు అహమే వసుంఠః అనుకుంటూ ఆజన్మాంతం ఆరాధించినా సరే మానవులకు ఓ చిన్న వరం ఇవ్వడానికి వెనక ముందులాడే ఆ చావులేని జీవాల బృందం మొత్తం దదీచి అనే మనిషి చేసిన త్యాగానికి ముక్కున వేలేసుకుంది. ముక్కోటి పై చిలుకు దోసిళ్లతో ఆయన మీద మమ్మరంగా పూలవాన కురిపించింది. ఆయన అస్థికలను కామధేనువు చేత వెలికి తీయించారు. అవి విశ్వకర్మకు ఇచ్చి ఆయుధాలు చేయమన్నారు. ఆయన దదీచి యొక్క వెన్నెముకతో వజ్రాయుధం చేసి ఇవ్వడం, వృత్వ సంహారం, అదంతా ఓ కథ అనుకోండి. ఇక్కడ ప్రాయోపవేశం చేసి పడి ఉన్న దదీచి దగ్గరకు వద్దాం. ఆయన భార్య సువర్చ భర్త మరణం తెలియగానే పవిత్రాగ్ని సిద్ధపరిచి ఆత్మాహుతి చేసుకోబోయింది. కానీ దదీచి తేజం నీ గర్భంలో శిశురూపాన ఉంది కాబట్టి నువ్వు ఈ ప్రయత్నానికి అర్హురాలివి కావు అని ఆకాశవాణి ఆమెను హెచ్చరించింది. ప్రసవం అయ్యేదాకా ఆగలేకపోయింది ఆ దదీచి ప్రియ. తక్షణమే అక్కడ ఉన్న ఒక రాతితో తన గర్భాన్ని పగలగొట్టుకుంది. అందులోంచి వెలువడ్డాడు వెలిగే రూపంగా వెలిగిపోతున్న శిశువు. ఆ బిడ్డను చూసుకుని తృప్తిపడి అతనిని ఓ రావి చెట్టు మొదట్లో పరుండబెట్టింది. నాయనా, ఇక్కడే ఉండి నీ భక్తులను రక్షించు అని చెప్పి తన దారిని తను అగ్నిలోనికి ప్రవేశించింది సువర్చ. దేవతలంతా ఆ బాలుడికి జాతక కర్మలు చేశారు. పిప్పలాదుడు అనే పేరు పెట్టారు. ఆ బిడ్డ అక్కడే పెరిగాడు. అలా రావి చెట్టు మొదట్లోనే కూర్చొని అఖండమైన తపస్సు చేశాడు.
తదనంతరం లోకులకి శనిగ్రహ పీడ విపరీతంగా ఉండటం వల్ల మానవులు పుట్టింది మొదలు 16 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు శనిపీడ పొందకుండా ఉండేందుకుగాక శివభక్తులను ఆ శని నిరంతరము పీడింపకుండా ఉండుగాక, ఇందుకు వ్యతిరేకిస్తే ఆగ్రహం భస్మమైపోవుగాక అని శపించాడు. అదిగో ఆ పిప్పలాదుడి శాపం వల్లనే బాల్య మరణాలు, శని వల్ల కలిగే మరణాలు తగ్గాయి. ఇప్పటికీ శని పట్టిందంటే రుద్రాభిషేకం చెయ్యమంటారు. శివభక్తులను ఆ శనీశ్వరుడు ఏమీ చెయ్యలేడు. ఆ తర్వాత వైశ్యనాథ అవతారం. పూర్వం నంది గ్రామంలో మహానంద అనే వేశ్య ఉండేది. అప్పటికో ఆమె పొందు కోరినవాడు ఉండేవాడు కాదు. అప్పట్లో అది చూసిందిరా అంటే చచ్చిన మన్మధుడు బతికి వస్తాడు, వెనక్కొస్తాడు అనుకునేవారు. అంతటి హొయలు దానివి. కానీ పరమ శివభక్తురాలు. వ్యభిచారం పూర్తి కాగానే పరిశుభ్రంగా స్నానాధికాలు ముగించి చేసిన పాపానికి అభిచారం తలపెట్టిందా అన్నట్లుగా శివార్చన చేసేది. ఆ ధ్యానంలో ఒక్కోసారి తన్మయురాలైపోయి నాట్యం చేసేది కూడా. ఆమెను పరీక్షించాలనుకున్నాడా శివయ్య. వెంటనే ధనికుడైన వైశ్యుడి వేషం కట్టాడు. ముంచేతికి మోహనకరమైన రత్న కంకణం పెట్టాడు. వీరశైవుడిలా అలంకారమంతా చేసుకున్నాడు. మహానంద ఇంటికి వచ్చాడు. ఆమె అతనికి మర్యాదలు చేస్తూ చేస్తూ చేతిని ఉన్న రత్న కంకణాన్ని చూసి మనసు పడింది. తనకు ఇమ్మని అడిగింది. కావాలంటే ఇస్తాను, కానీ ఎంత వెల కడతావో అని అడిగాడు శివుడు. అయ్యా, నేను కులానికి వృత్తికి కూడా వేశ్యనే. అందువల్ల నువ్వు నాకు ఆ కంకణాన్ని ఇస్తే 3 రోజుల పాటు నేను నీ ధర్మపత్నిలా ఉంటాను అంది మహానంద. ప్రమాణం చేయించుకున్నాడు శివుడు. అనంతరం ఆమెకు ఒక రత్నలింగాన్ని ఇచ్చి దానిని తన ప్రాణ సమానంగా దాచమన్నాడు. ఆమె ఆ రత్నలింగాన్ని నాట్యశాల మధ్యలో దాచింది. ఆ రాత్రంతా ఆ వైశ్యుణ్ణి సేవించుకుంది. అర్ధరాత్రి కాగానే వైశ్యవేషుడైన వైద్యుడు తన మాయతో నాట్యశాలలో మంటలు లేపాడు. మహానంద ఎంత ప్రయత్నించినా రత్నలింగాన్ని తెప్పించలేకపోయింది. ఆ ప్రయత్నంలో ఉండగానే మండ స్తంభాల లింగంపై కూలబడి అది 2 ముక్కలైపోయింది. రత్నలింగం పగిలినందుకు మాయావైశ్యుడు ఎంతగానో దుఃఖించాడు. ఆ రత్నలింగం లేని తన జీవితం వ్యర్థమే అన్నాడు. తనకు చితి పేర్చమన్నాడు. మహానంద పేర్పించిన చితిలో దూకేశాడు మాయావైశ్యుడు. అప్పుడు మహానంద కూడా సహగమనానికి సిద్ధపడింది. ఆమె పరివారమంతా నిరోధించబోయారు. అందుకు ఆమె రత్న కంకణం తీసుకున్నాను నేను. 3 రోజులు ఆయనకు సహధర్మచారినిగా ఉంటానని ప్రమాణం చేశాను. విధివశాత్తు ఇలా జరిగిపోయింది. ధర్మపత్నికి సహగమనమే ధర్మం కనుక నేను కూడా సహగమిస్తాను అంది. చితిలో దూకబోయింది. టక్కున ప్రత్యక్షమయ్యాడు శివుడు. భక్తురాలా, అసమానమైన నీ భక్తికి సత్య సంతతికి సంతోషించాను. ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆమె శివుడికి ప్రణమిల్లి, ప్రభో, నాకు సాలోక్యం ఇప్పించు. పునర్జన్మ లేకుండా నిన్నే ఆరాధించుకొని అని కోరింది. అనుగ్రహించాడు శివుడు. ఇదే వైశ్యనాథ కథ. ఇక ఆ తరువాత ద్విజేశ్వర అవతారం. శివుడు ఋషభయోగిగా అవతరించినప్పుడు భద్రాయువు అనే రాచపట్టిని అనుగ్రహించిన సంగతి చెప్పాను కదా. ఆ శివానుగ్రహంతో భద్రాయువు శత్రువులను ఓడించి రాజయ్యాడు. ఒకనాడు భార్యాసమేతంగా వన విహారానికి వెళ్ళాడు భద్రాయువు. అప్పుడు అతనిని పరీక్షించదలచి పార్వతీ పరమేశ్వరులు వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంతో వచ్చారు. ఓ మహారాజా, మమ్మల్ని ఒక పులి చంపుకు తినబోతుంది. నువ్వే రక్షించాలి అని ప్రార్థించారు. ఆ రాజు ధనుర్బాణాలు సర్దుకునే లోపలనే మాయాపులి బ్రాహ్మణ ముత్తైదువుని ఈడ్చుకుపోయింది. మాయావిప్రుడు భద్రాయువును నిందించాడు. భద్రాయువుడు తన చేతగానితనానికి సిగ్గుపడ్డాడు. జరిగిందేదో జరిగింది, ఇప్పుడేం కావాలో కోరుకోండి అన్నాడు. నాకేం కావాలి? పోయిన పెళ్ళం కావాలి. దాన్ని ఎలాగో తేలేవు. అందుకు బదులుగా నీ భార్యని దానం చెయ్యి అని అడిగాడు బ్రాహ్మణుడు. భద్రాయువు వెంటనే చితిని పేర్చుకున్నాడు. తన భార్యను జలధారాపూర్వకంగా బ్రాహ్మణుడికి దానం చేసి తాను చితిలో దూకబోయాడు. మాయా బ్రాహ్మణుడు అతనిని వారించి తన నిజస్వరూపం చూపించాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. భద్రాయువు తన తల్లిదండ్రులైన వజ్రబాహు మహారాజు దంపతులకు
పద్మాకరుడు అనే వైశ్యునకు అతని కొడుకు సునయనుకు వరధామంలో శివ కింకరత్వాన్ని అనుగ్రహించమని కోరాడు. తన తల్లిదండ్రులైన సీమంతిని, చంద్రాకరులకు కూడా శివ సాన్నిధ్యాన్ని ఇమ్మని ప్రార్థించింది రాణి. అందరికీ అన్నీ ఇచ్చి అంతర్హితమైన అద్భుత అవతారమే ద్విజేశ్వర అవతారం. ఆ తర్వాత యతినాథ హంసావతారములు. అద్భుతం అనే పర్వత ప్రాంతంలో అహుక అహుకుడు అనే బిళ్ళ దంపతులు ఉండేవారు. నిత్య శివసేన తత్పరులై ధర్మ పద్ధతిలో జీవిస్తున్న ఆ పామరులను పరీక్షించాలి అనుకున్నాడు పరమేశ్వరుడు. వెంటనే యతినాథుడి వేషంలో అహుకుడి ఇంటికి వచ్చాడు. వారు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించాడు. ఆ రాత్రికి అక్కడే తలదాచుకోమని అడిగాడు. అసలే వాళ్ళది బుల్లి గుడిసే, ఇద్దరికి తప్ప చాలదు. అంచేత తాను బయట కావుంటానని చెప్పి యతిని తన సతిని గుడిసెలో పడుకోమన్నాడు. బయట కాపున్న అహుకుడు ఆ రాత్రి క్రూర మృగాల బారిన పడి చనిపోయారు. ఉదయం గుడిసె వెలుపలికి వచ్చిన యతి అహుకుడి శవాన్ని చూసి నివ్వెరపోయారు. అహుక చితిపేర్చుకొని భర్తతో పాటే అందులో దుమికింది. అప్పుడు కనిపించాడు శివుడు. మిమ్మల్ని పరీక్షించవచ్చిన యతినాథుణ్ణి నేనే. వచ్చే జన్మలో నేను మరలా హంసగా పరిణమించి మిమ్మల్ని కలుపుతాను అని వరం ఇచ్చాడు. శివుడు అక్కడే లింగంగా మారిపోయాడు. అక్కడ నుంచి కదలలేనట్లు సూచిస్తున్నందున ఆ లింగమును అచలేశ్వర లింగం అంటారు. ఆ మరుసటి జన్మలో అహుకుడు నిషధాధీశుడైన వీరసేనునకు నలుడు అనే పేర కుమారుడిగా జన్మించాడు. అహుక విదర్భదేశంలోని భీమరాజుకు దమయంతి అనే కూతురుగా అవతరించింది. ఇచ్చిన మాట ప్రకారం శివుడు హంసగా అవతరించి నల దమయంతులను దంపతులను చేశాడు. భక్తుల గుండెల్లో సరే, భావకుల హృదయాల్లో కూడా వారికి తనకి అనూహ్యమైన ఉన్నత శాశ్వత స్థానాన్ని ఆపాదించి పెట్టాడు. ఇవి యతినాథ హంసావతారాలు. ఆ తర్వాత శివుడు కృష్ణ దర్శనుడు అగుట. శ్రాద్ధదేవుడి 9వ కొడుకు నభగుడు ఆస్తి పంపకాల విషయంలో దాయాల చేత దగాపడ్డాడు. తండ్రికి ప్రణమిల్లి జరిగింది చెప్పాడు నభగుడు. ఆయన నభగుడిని అంగీరసుల యజ్ఞం చేసే చోటికి వెళ్ళి వైశ్వదేవ సూక్తం వల్లించమన్నాడు. నభగుడు అలా చేయగా అంగీరసులు సంతృప్తులై తమ వాటా యజ్ఞశేషాల్ని అతనికిచ్చారు. నభగుడు ఆ యజ్ఞద్రవ్యం అందుకోబోతూ ఉండగా శివుడు కృష్ణదర్శనుడనే పేర అక్కడికి వచ్చాడు. ఓయి, ఈ యాజ్ఞికమంతా నా సొత్తై ఉండగా దీన్ని అందుకోవడానికి నువ్వెవడివి అని అడిగాడు. అంగీరసులు ఇచ్చారని చెప్పాడు నభగుడు. వాళ్ళిచ్చినప్పుడు అడ్డుపడకుండా నేను పుచ్చుకోబోయేటప్పుడు అడ్డు వస్తావేమిటి అని అడిగాడు. అయితే ఈ వివాదం మీ నాన్నే తీర్చాలి. వెళ్ళి కృష్ణదర్శనుడనేవాడు వచ్చాడని చెప్పు. మన సంభాషణ యథాతథంగా చెప్పు అన్నాడు. నభగుడు అలాగే వెళ్ళి చెప్పాడు. శ్రాద్ధదేవుడు ఆశ్చర్యపోయాడు. నాయనా, వచ్చినవాడు శివుడే కాని అన్యుడు కాదు. ఒక్క యాజ్ఞికమేం కర్మ, విశ్వమంతా ఆయనదే. వెళ్ళి క్షమాపణలు చెప్పుకో అన్నాడు. తను కూడా వెనకాలే బయలుదేరాడు. నభగుడు వెళ్ళి శివుణ్ణి అర్చించాడు. తప్పు కాయమన్నాడు. దయామయుడైన శివుడు నభగుణ్ణి దీవించి పంపాడు. ఆ తరువాతది అవధూతేశ్వర అవతారం. ఆ అవతారంలోనే పాల నేత్రాగ్నిని సముద్రంలో వదలగా అది జలంధరుడిగా పరిణమించింది. ఆ కథను ఇంతకు ముందుకు చెప్పి ఉన్నాను కదా, జలంధరుడవండి. ఆ తదుపరి కథ చెబుతాను. ఆ తర్వాత భిక్షువర్య అవతారం, అశ్వత్థామ అవతారం ఇవ్వండి. ఇవి రేపటి రోజున తెలుసుకుందాం. ఎందుకంటే టాపిక్స్ ఇక్కడ సగం రేపు సగం అవుతాయి. అలా కాకుండా ఒక టాపిక్కి సంబంధించి ఒకటే ఆడియోలో ఉంటే బాగుంటుంది. ఇది 32వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.